శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి మర్చిపోయి టీమిండియా బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ కు రెడీ అవుతుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే టీమిండియాకు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఎంతో కీలకం. అందుకే రోహిత్ శర్మ ఈ సిరీస్ పై గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారత సెలెక్టర్లు తొలి టెస్టు కోసం స్క్వాడ్ ను ప్రకటించారు. ఈ నెల 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మంచి జోష్ లో ఉంది. పాకిస్తాన్ వాళ్ళ దేశంలోనే వరుసగా 2 టెస్టుల్లో ఓడించి తొలిసారి పాకిస్తాన్ వైట్ వాష్ చేసింది. అదే ఆట తీరును టీమిండియాపై కూడా చూపిస్తామంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రకటించాడు. తొలి టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. అయితే చెన్నైలోని చేపాక్ పిచ్చి స్పిన్ కు అనుకూలంగా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఆ పిచ్చిపై బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగితే టీమిండియాను ఆదుకోవడానికి ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ పిచ్చిపై బాల్ టర్న్ అయితే కోహ్లీ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. లంకతో ముగిసిన 3 వన్డేల సిరీస్ లో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ల్లోనూ స్పిన్నర్లకి అవుట్ అయ్యాడు. చెన్నై పిచ్చిపై కూడా బంగ్లా స్పిన్నర్లు కోహ్లీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగిన భారత జట్టును రక్షించేందుకు రోహిత్ శర్మ అనే ఒక ఆపద్బాంధవుడు ఉన్నాడని బంగ్లాదేశ్ కూడా భయపడుతుంది. చెన్నై పిచ్చి ఒకవేళ స్పిన్ కు అనుకూలిస్తే భారత స్పిన్ బౌలర్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. అలాంటి టైంలో తాము బ్యాటింగ్ లో నిలదొక్కోలేకపోయినా బౌలింగ్ లోనైనా టీమిండియాను ఇబ్బంది పెట్టాలనుకుంటే రోహిత్ శర్మ రూపంలో టీమిండియాకు అదనపు బలం ఉంది. రోహిత్ ఎంత విధ్వంసకర బ్యాటరో అంతే అద్భుతంగా మ్యాచ్ పరిస్థితులను తగ్గట్లుగా ఆడగలడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్వీప్ షాట్లు అద్భుతంగా ఆడతాడు. అది రోహిత్ కు చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. స్వీప్ షాట్లతో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లోను అలరించిన విషయం తెలిసిందే. స్పిన్ కు అనుకూలించే కొలంబోపై రోహిత్ శర్మ చేసిన బ్యాటింగ్ చూసి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భయపడుతుంది. అలాగే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ స్ట్రాటజీని అంచనా వేయడం కష్టమనే ఆందోళనలో బంగ్లాదేశ్ ఉంది. పాకిస్తాన్ పై ఆడిన విధంగానే టీమిండియాపై కూడా ఆడతామంటూ బంగ్లా కెప్టెన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల భయం మాత్రం ఉంది. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ గా ఉంది రోహిత్ శర్మ కాబట్టి. ఇక టీమిండియా అంటే పాకిస్తాన్ లాగా ఉండదు పరిస్థితి. మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా ప్రాణం పెట్టేస్తారు.